వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. 3 వారాల పైన ఏందండి నేను వీడియో చేసి. రోజు అనుకుంటున్నా వీడియో చేద్దామని, కానీ కుదరట్లేదు అసలు. అంటే జీరో టైం అంటే జీరో టైమే. ఒక హాఫ్ అన్ అవర్ కూడా దొరకట్లేదు. మీరు అనుకోవచ్చు, అన్న అంత బిజీయా? అవును, అంత బిజీయరా నాయన, అంత బిజీ. అంటే ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత అసలు టైం ఉండదు. అండ్ దట్టు మై సాఫ్ట్వేర్ బతుకులు కదా, వీఆర్ ఆల్ సాఫ్ట్వేర్ కూలీస్కి అసలే టైం ఉండదు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు వర్క్. ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, ఒక 2 months బ్యాక్ పోతే ఎంత ఫ్రీగా ఉండేవాడిని, ఎన్ని వీడియోస్ చేసేవాడిని. ఇప్పుడు జీరో టైం అట్లా. అందుకోసం వీడియోస్ ఏం చేయట్లేదు, కుదరట్లేదు. కాబట్టి ఇక ఈరోజు శనివారం ఉంది. ఈవెన్ వీకెండ్స్ కూడా బిజీ. మీరు చూస్తే లాస్ట్ 2-3 weeksగా వీకెండ్ చేద్దామన్నా బిజీ అండి. అమ్మ, నేను ఎంత బిజీ ఉన్నా అంటే, నేను రీసెంట్గా ఒక ఫుల్ మూవీ చూసింది ఏంటి అని నన్ను అడిగితే ఎవరైనా, టీవీలో కానీ బయట కానీ, పుష్ప 2 చూసిన. పుష్ప 2 ఎప్పుడు వచ్చింది? చాలా లేదు పుష్ప 2 వచ్చి. పుష్ప 2 కూడా నేను ఆరాధన థియేటర్లో చూసిన అండి. దట్ వాజ్ మై రీసెంట్ మూవీ. అంటే ఒక 3 hours కేటాయించి చూసిన మూవీ అది. టీవీలో కూడా నేను చూడను. టీవీలో కూడా ఒక 2 hours కూర్చోలేని పరిస్థితి. అట్లా ఉంటుంది పరిస్థితి. అంత బిజీ ఉంటుంది. ఇష్టమైన మూవీస్ ఎన్నో వస్తాయి కానీ చూడడానికి టైం కుదరదు. సరే, అందుకోసం వీడియో చేయలేదు. అది పోతే మనకి ఇప్పుడు గ్రూప్ 1 నుంచి అయితే నేను బయటకు వచ్చేసిన, అందరికీ తెలిసిన విషయమే. పాపం చాలామంది కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. బయటికి రావాలా, దాంట్లోనే ఉండాలా, ఫుల్ డైలమా. నన్ను అడుగుతూ ఉంటారు, అన్న ఏం చేయాలి అని. నేను చెప్పేది చాలాసార్లు అదే చెప్పా కదా. మీకు ఏమైనా పాత ప్రొఫెషన్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోండి. కానీ పాత ప్రొఫెషన్ లేదు, ఏజ్ ఉంది అంటే మీరు కంటిన్యూ చేయండి, పర్వాలేదు. ఇంకొక 1-2 years 3 years డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్ క్రైటీరియా ఏది ఉంటే అది, దాని ప్రకారము వెళ్ళమని చాలామందికి అదే చెప్తున్నా. ఇంకా అది మీ సిచ్యువేషన్ అండి. అయితే ఈ మధ్య చూస్తున్నారు కదా, మన టీజీపీఎస్సీ యొక్క గొప్పతనం. జిఆర్ఎల్ ఇచ్చారు, 1:2 1:1 ఏమేమో నడుస్తున్నాయి కదా. మొత్తానికి 1:1 ఇచ్చినట్టున్నారు కదా. అండ్ ఎన్ని గొడవలు నడుస్తున్నాయి, ఎంతమంది జనాలు ఫ్రాడ్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మేము ఎప్పుడు చెప్పినామండి? నేను ఎగ్జామ్ ముందర చెప్పినాం. ఎగ్జామ్ మన October 21 కంటే ముందర నుంచి మొత్తుకుంటున్నాం. ఆ సెంటర్ హాల్ టికెట్ నెంబర్స్ తప్పు, హాల్ టికెట్ నెంబర్స్ అట్లా ఇవ్వద్దు అని ఎన్నిసార్లు చెప్పినామో ఎగ్జామ్ కంటే ముందర. అప్పుడు నన్ను ఏమన్నారు పబ్లిక్? ఈ అన్న డైవర్ట్ చేస్తుండు, అన్న డైవర్ట్ చేసి చదువుకుంటుండు అంట. అరే, నేను డైవర్ట్ చేస్తే నాకు 201 మార్కులు వస్తాయా? 201 మార్క్స్ వస్తాయా? నన్ను ఏమేమన్నారు తెలుసా పబ్లిక్? నేనంటే డైవర్ట్ చేసి నేను చదువుకుంటున్నానంట, లేదంటే నేనంట యూట్యూబ్ స్టార్ అవుదాం అనుకుంటున్నానంట, నాకంటే వ్యూస్ కావాలంట, సబ్స్క్రైబర్స్ కావాలంట. ఏందో మాట్లాడారు పబ్లిక్ జనాలు. ఇప్పుడు ఒక్కడు మాట్లాడతలే చూడండి, ఒవ్వడు. సరే, నేను డైవర్ట్ చేసిన కదా, మరి నా మాటల వల్ల డైవర్ట్ కాని మేధావులు ఉన్నారు కదా. అప్పుడు నన్ను కామెంట్ చేసిన మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైవర్ట్ కాలే కదా. నేను చెప్పింది సొల్లని వాళ్ళకి అర్థమైంది కదా, వాళ్ళు డైవర్ట్ కాలే కదా. మరి వాళ్ళకి ఏం ర్యాంకులు వచ్చినాయో ఎవడు చెప్పాడు ఇప్పటిదాకా? నాకు తెలిసి నా సర్కిల్లో అండి ఎవరికి మంచి ర్యాంక్ రాలే, ఒక్కడికి కూడా మంచి ర్యాంకులు రాలే. 2 వచ్చినట్టున్నాయండి. ఒకరికి 470 వచ్చింది, ఒకరికి 476 వచ్చినాయండి. నాకు ఇంత సర్కిల్ ఉంది, ఇంతమంది తెలుసు. నెక్స్ట్ మార్క్ వచ్చేసి 440. నాకు తెలిసిన 3 మంచి మార్కులు ఏంటంటే 470, ఇంకోటి ఇందాక చెప్పిన 469, 476, ఇంకోటి 440. ఇంతే. నాకు 3 మార్కులు తెలుసు. నాకు దగ్గర వాళ్ళు. వీళ్ళు జెన్యున్గానే చదివారండి వీళ్ళైతే. మరి నాకు తెలిసిన మంచి మార్కులు వీళ్ళ ముగ్గురే, ఇంకెవరికి రాలేదు, ఒక్కరికి కూడా రాలేదు. అయితే దీంట్లో అప్పుడు డిసెంబర్లో నాకు మస్తు మజా వస్తుంది ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు చూస్తుంటే. జనవరిలో కొంతమంది టీజీపీఎస్సీ గురించి, అబ్బా టీజీపీఎస్సీ సూపరు, టీజీపీఎస్సీ ట్రాన్స్పరెంటు, పారదర్శకత, రేవంత్ రెడ్డి, అబ్బో మామూలు వీడియోలు కాదు అవి. సూపర్ డూపర్, టీజీపీఎస్సీ డూయింగ్ ఎక్సలెంట్ అని సూపర్ డూపర్ వీడియోలు చేశారు కొంతమంది.
ఇప్పుడు అదే మంది అదే పీపుల్ మొత్తం ప్లేట్ ఫిరాయించి టీజీపీఎస్సీని అందరినీ అమ్మనమ్మదులు తిడుతున్నారు, ఘోరంగా తిడుతున్నారు. వాళ్ళని నేనేమన్నా డైవర్ట్ చేసినా, వాళ్ళని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసినా? మరి ఒకప్పుడు వాళ్ళే కదా అంత టీజీపీఎస్సీ గొప్పతనము, టీజీపీఎస్సీ గొప్ప గ్రేటు, చాలా పారదర్శకత, అద్భుతంగా పనిచేస్తుంది అన్న క్యాండిడేట్లే వాట్ మేడ్ దెమ్ టు చేంజ్ దేర్ మైండ్ నౌ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ అబ్యూజింగ్ ద హోల్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుందా అండి? ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. కాలమే చెప్తుంది. నువ్వు కన్విన్స్ అవుతావు, ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతావు. ఇప్పుడు వీళ్ళు ఇంత ముందుకు పోతారు కదా, మన గవర్నమెంట్ వద్దన్నా కానీ రచ్చల మొన్న కూడా సుప్రీంకోర్టులో కూడా మన కేసు పోయింది. అండ్ మళ్ళీ ఓడిపోయినాము, మళ్ళీ లైట్ తీసుకుందామంది. అసలు భలే అనిపిస్తుంది అండి. మనము సుప్రీంకోర్టుకి ఎప్పుడో పోయినాం, అందరికంటే ఫస్ట్ పోయినాం. సుప్రీంకోర్టు ఏమైనా చల్ మీరు ఇక్కడ నుంచి నడవండి, మీరు ఫస్ట్ హైకోర్టుకు పోండి, అంత అయినాక రండి, ఇది టూ అర్లీ, మేము ఇప్పుడే మీ కేసు చూడమని అప్పుడు చెప్పింది. ఎగ్జామ్స్ కంటే ముందర మనం జియో 29 విషయంలో పోతే మనల్ని రీడైరెక్ట్ చేసింది. మనం మళ్ళీ కిందకు వచ్చి హైకోర్టుని అడిగి అది చేసి ఇది చేసి అన్నీ చేసి అంత అయ్యి మళ్ళీ సుప్రీంకోర్టుకి పోతే ఈ టైంలో మేము దీన్ని ఆపితే మొత్తం బ్యాడ్ నేమ్ వస్తుంది అంటుంది. అసలు ఏందండి ఈ తిప్పించుకునే వ్యవహారము? ఈ జ్యుడిషియరీ ఇంత తిప్పించుకుంటుంది కదా, జనాలకు అర్థమవుతలేదా? జనాలకు అర్థమవుతుంది కదా. నేనంటున్న మాట కాదు, జనాలకు అర్థమవుతుంది అన్న మాట నేను అన్నది కాదు. మొన్న మీరు 2 వీక్స్ బ్యాక్ హిందూ పేపర్ తీయండి. 2 వీక్స్ బ్యాక్ హిందూ పేపర్లో 2 వారాల క్రితమే ఆయన జస్టిస్ ఎవరు ఎన్వి రమణ మొన్న వచ్చింది కదా, ఆయననే అన్నాడు ఇండియన్ జ్యుడిషియరీ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం పోతుంది అని ఆయన అన్నాడు. నేను అనలేదు, ఆయన అన్నాడు. మరి ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రీసెంట్గా రిటైర్ అయిన సిజేఐ అంత పెద్ద మాట అన్నాడండి. సిజేఐ హీ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ జ్యుడిషియరీ మీద నమ్మకం పోతుంది ప్రజలకి అని అన్నాడు. అంటే అది చిన్న మాటనా? అది ఎంత పెద్ద అవమానకరమైన మాట అండి. జ్యుడిషియరీ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అంటే ఇప్పుడు పబ్లిక్ నమ్మేదే జ్యుడిషియరీని కదా. ఇప్పుడు మనము ఇంత ధైర్యంగా బతుకుతున్నామంటే ఎవరి వల్ల బతుకుతున్నామండి? ఒకటి ఏంటంటే పోలీస్ వ్యవస్థ మీద బతుకుతున్నాం, పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో ఉంటున్నాం. ఇంకొకటి పోలీసుల మీద జ్యుడిషియరీ ఉందన్న ధైర్యంతో ఉంటున్నాం. మరి ఆ జ్యుడిషియరీ ఇట్ సెల్ఫ్ ఇట్లా చేస్తే మరి ఎవరికి నమ్మకం ఉంటుంది? ప్రజలకి నమ్మకం ఉంటుందా అండి? జ్యుడిషియరీ ఇట్లనే నమ్మకం ఇట్లనే మనకి ఇట్లా చేస్తే ఎవరికి నమ్మకం ఉంటుంది? ఎవరికి నమ్మకం ఉండదు, పోతుంది, నమ్మకం పోతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే, ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్గా అనుకూలంగా వచ్చింది. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? మొన్న కాలే 2016 వెస్ట్ బెంగాల్ టీచర్స్ 25,000 మందిని తీసేయలే. 2025 ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ తర్వాత వాళ్ళ జాబులు పోయినాయి. అది కూడా టీచర్స్. మనదైతే తెలంగాణ గ్రూప్ 1 కదా. ఇప్పుడు గ్రూప్ 1 క్యాడర్ ఈస్ మచ్ హయ్యర్ దాన్ టీచర్ పోస్ట్లో అవకతవకలు జరిగినాయని తెలిస్తేనే అంత పెద్ద హంగామా చేసి తీసేసింది. రేపు టీజీపీఎస్సీ అవకతవకలు జరిగినాయని చెప్తే తీసేయరా అండి? అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే దొరకమనుకుంటున్నారు బేసికల్గా. అంటే ప్రతి ఒక్కరు అట్లే అనుకుంటాడు కదా. మనం ఇప్పుడు టీవీ 9లో నేరాలు ఘోరాలు వస్తాయి, మీరు ఏ ఎపిసోడ్ చూడండి, ప్రతి ఒక్కడు క్రైమ్ చేస్తాడు. క్రైమ్ చేసి నేను దొరక, వాడంటే దొరికింది కానీ నేను దొరక అని క్రైమ్ చేస్తాడు, మళ్ళీ ఈడు దొరుకుతాడు. సో అంటే తప్పుని 100% కరెక్ట్గా చేయలేరు ఎవరు కూడా, 100% కరెక్ట్గా చేయలేరు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు నీతో పాటు ఇంకో నలుగురు నీతో పాటు తప్పుడు మనుషులు ఉంటారు. ఆ 4-5 తప్పుడు మనుషులు ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు. ఎందుకంటే నువ్వు తప్పుడు మనిషివే, నేను తప్పుడు మనిషినే కదా, నీ మీద నేను ఎందుకు నమ్ముతా? కానీ ఎన్ని రోజులు ఇద్దరికి వర్కౌట్ అయినంత వరకు నమ్మరు, బాగుంటారు. ఒక రోజు వస్తుంది ఒకరికి పడదు, అప్పుడు ఆ దొంగలే బయటపడతారండి. మొన్న కాలేదా 2022 ఎట్లా దొరికింది చెప్పండి? 2022 మన రాత్రి మందు తాగి ఎవడో 100కి ఫోన్ చేసిండు కదా, మనకి పేపర్ లీక్ అయిన విషయం గుర్తుందా? బేగం బజార్లో మనకు అదే చెప్తారు కదా మన వాళ్ళు.
మరి వాడు అంటే ఒక్కోడు ఇంకోటి అమ్మిండట పేపరు, ఆడు ఇంకోటి అమ్మిండట. అట్లా ఎవడికి వాడు అమ్ముకుంటూ వాడి పైసలు వాడు తెచ్చుకుందాం అనుకున్నారు. కానీ ఫైనల్గా ఒక దగ్గరకు వచ్చి లావాదేవీలు వాటాల దగ్గరకు వచ్చేసి అది బయటకు వచ్చేసింది. అట్లనే ఇది కూడా వస్తుంది, రాదా? ఇది ఖచ్చితంగా వస్తుంది. గ్రూప్ 1 ఇప్పుడు మీరు ఎంత ముందరికన్నా పోండి, ఏమన్నా చేయండి, అది సంవత్సరంకో 2 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో బయటకు వస్తుంది, 10 సంవత్సరాలకైనా బయటకు వస్తుంది. అరే ఎన్ని ఉదాహరణలు లేవండి. మీరు చూడండి, చాలామంది మంచి పొజిషన్స్లో ఉంటారు, సైంటిస్టులు కానీ వాళ్ళు కానీ. అప్పుడు వాళ్ళు జరుగుతున్న అవకతవకలు చెప్పరు. వాడు రిటైర్ అయిపోయి 10 ఏళ్ళ తర్వాత ఒక బుక్ రాస్తాడు, నా ఆటోబయోగ్రఫీ అన్న ఒక బుక్ రాసి దాంట్లో రాస్తాడు పెద్ద నీతులు. నేను ఉన్నప్పుడు ఇట్లాంటి అవకతవకలు జరిగినాయి, పలానా ప్రైమ్ మినిస్టర్ అట్లా చేసిండు, పలానా చీఫ్ మినిస్టర్ ఇట్లా. ఉన్నప్పుడు ఎవడు చెప్పడు, వాడికి భయం. ఉన్నప్పుడు చెప్పడు, వాడు బయటికి రాగానే కూడా చెప్పడు, ఎందుకంటే వాడు పెన్షన్ ఆపుతాడు, ఇంకేదో ఆపుతాడని. ఆయనకి 70-80 ఏళ్ళు వస్తాయి చూసినావా, అప్పుడు రాస్తారు పెద్ద. అప్పుడు ఏం కాదు కదా, ఏం చేయరు కదా. అప్పుడు బయోగ్రఫీ బుక్లో రాసుకుంటారు, మేము ఆ టైంలో ఇది చేసినాము, మేము కానీ మా పలానా మినిస్టర్ అట్లా చేసిండు, పలానా మినిస్టర్ ఇట్లా చేసిండు అని అప్పుడు రాస్తారు. ఏం లాభం అండి అప్పుడు రాస్తే? ఉన్నప్పుడు ఉత్తప్పుడు ఏమో ఇప్పుడు ఏం చేయరు, ఆ తర్వాత రాస్తారట. ఇంత అవకతవకలు జరిగినాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాం, తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు వేయలేదు, తెలుగు మీడియం వాళ్ళని అసలు పట్టించుకోలేదు, ఒకటే సెంటర్లకు వెళ్ళి అన్ని మార్కులు. అది ఎన్నిసార్లు చెప్పినామండి. నేను అప్పుడు ఎగ్జామ్ రాసిన ప్రతిరోజు వీడియోలు చెప్పిన, మా సెంటర్లో ఒక్క అమ్మాయి కూడా లేదు, ఒక్కొక్క సెంటర్లో ఓన్లీ అమ్మాయిలే ఉన్నారు. ఇట్లా ఎందుకు? వై డిడ్ యూ బైఫర్కేట్? ఆన్ వాట్ బేసిస్ డిడ్ యూ బైఫర్కేట్? అసలు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? ఒక సెట్ ఆఫ్ పీపుల్ తీసుకుపోయి ఒకటే దాంట్లో వేస్తే ఇప్పుడు చెప్తారు కదా, 38 సెంటర్లను సెంటర్ నెంబర్లు చెప్పి అన్ని ర్యాంకులు దాంట్లోకి వెళ్ళి వచ్చినాయి, ఇంకొక సెంటర్లోకి వెళ్ళి ఒక ర్యాంక్ కూడా రాలేదు. కనబడతలేదా అండి ఇవన్నీ? మొత్తం కనబడుతుంది కదా క్లియర్గా. ఒకటే సెంటర్లకి అన్ని ర్యాంకులు ఎందుకు వస్తాయండి? అండ్ ఇంకొకరు ఎవరో వీడియో చేసిరు, అందులో మొత్తము అనాలిసిస్ చేసిరు, దీంట్లో పలానా నెంబర్స్ ఇంత ప్యాటర్న్కి ఇన్ని వచ్చినాయి, అంత ప్యాటర్న్కి అన్ని వచ్చినాయి అని అంత అనలైజ్ చేసిరు. పబ్లిక్ వదులుతలేరండి, వదలరు కూడా. మీరు వదులుతారు అనుకుంటున్నామో. ఇప్పుడు చూడండి, మొన్న ఎవరో ఢిల్లీకి పోయిర్రు, లాస్ట్ వీక్ ఢిల్లీలో ప్రెసిడెంట్ని కలిసిర్రు, అక్కడ ఇచ్చారు. వదలరండి వీళ్ళు, గ్యారంటీ వదలరు. ఖచ్చితంగా బయటకు వచ్చి తీరుతుంది అంతే. దీంట్లో ఉన్న ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారు మనకు తెలియదండి. వీఆర్ కామన్ పీపుల్ కాబట్టి మనకి మన ఇల్లు వాకిలు తప్ప మనకు బయట ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒకటైతే పక్కా తెలుస్తుంది, విత్ కామన్ సెన్స్. దీనికి ఏమి ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, దీనికి ఏమి కాన్ఫిడెన్షియల్సీ మనకి అందులో సిస్టంలో కూడా ఉండాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలండి. దీనికి కామన్ సెన్స్ ఉంటే చాలు, కామన్ సెన్స్ అని చెప్పొచ్చు. ఇలా మతలబ్ జరిగింది, హాల్ టికెట్ నెంబర్స్ మెయిన్స్కి వేరే వచ్చినాయి, ప్రిలిమ్స్కి వేరే వచ్చినాయి. యూపీఎస్సీ అట్లా ఇవ్వలేదు, టీజీపీఎస్సీ ఎందుకు ఇచ్చిందండి? అక్కడ దట్ ఇట్ సెల్ఫ్ నేను చెప్తా, ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద రెగ్యులర్ ప్రొసీజర్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇది కాంప్రమైజ్. అంతే కదా. అసలు డీవియేషన్ ఎందుకు చెప్పండి, నాకు అర్థం కాదు. వై డూ యూ హ్యావ్ టు డీవియేట్? మిమ్మల్ని ఎవరైనా అడిగిందా సార్ మెయిన్స్ పేపర్లకి కొత్త హాల్ టికెట్ నెంబర్ లేదని? అడగలే. అయినా కానీ మీరు ఎందుకు ఇచ్చారు? అసలు ఒక అబ్బాయిలందరూ ఒక దాంట్లో ఎందుకు, అమ్మాయిలందరూ ఒక దాంట్లో ఎందుకు వేయాల్సి వచ్చిందండి? నాకు అర్థం కాదు. మేము చదువుకున్న అదే మన పెద్ద మీరు గొప్ప పని చేసిరా? ఏం లేదు కదా. అంటే అక్కడనే అర్థమవుతుంది. అంటే అట్లా సెగ్రిగేట్ చేసి కొంతమందిని ఒక దగ్గరికి నేను చెప్తున్నా కదా, నా వెనకాల కూర్చున్నాడు నాకంటే 15,000 ర్యాంకులు అండి. నేను 6 ఎగ్జామ్స్ రాసినప్పుడు నా ముందర ఉంది, నాది వెనకాల అడిగినవాడిని, అరే నీ ప్రిలిమ్స్ నెంబర్ ఎంతరా అంటే వాడు చూపించిండు. నా ప్రిలిమ్స్ నెంబర్ ఇద్దరం చూసుకుంటే వాడికి నాకు 15,000 మంది ర్యాంక్ ఉన్నారు. కానీ వాడిని నాకు మెయిన్స్ నా వెనకనే వేసారు. అంటే నాకు నా వెనకాలోడికి 15,000 మందిలో ఒక్కడు కూడా పాస్ కాలేదా ప్రిలిమ్స్? మీరు చెప్పండి, 15,000 మంది అండి, 15,000. మరి అమ్మ ఏం అన్యాయం అండి. సరే, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అసలు వాళ్ళకి ఎట్లా నిద్ర పడుతుందో, వాళ్ళు ఎట్లా తింటుర్రో, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి అసలు ఏం తెలుస్తలేదు. మొత్తము ఎవడన్నా మాట్లాడితే ఆయన మీద కేసులు పెట్టుడు, అన్ని భయపెట్టుడు, అని ఏదో ఒకటి అనుడు.
కానీ అట్లా ఎన్ని రోజులు చేస్తారండి, ఎన్ని రోజులు చేస్తారు, ఎంతకన్నా ఆపుతారు. చాలా అంటే ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇప్పుడు ఎట్లుందంటే చాలా భయంకరంగా ఉంది. చదువుకున్నవాడు కష్టపడదాము, మన రాష్ట్రం కోసం దేశం కోసం ఏమైనా చేద్దాం అనుకున్నవాడికి అసలు వాల్యూయే లేదు. ఇట్లా ఉంటే మన దేశంలో ఎందుకుంటారండి? ఎవడైనా ఎందుకుంటాడు? పక్క దేశానికి వారిపోతారు. ఇక్కడ ఏం లేదురా బాబు, ఎంత కష్టపడ్డా కానీ. అందుకోసం వాళ్ళు వస్తలేరు కదా. సత్య నాదల్లా ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్, సుందర్ పిచ్చయ్య ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్. వాళ్ళు అక్కడనే ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ తెలివితేటలకి ఇండియాలో మీనింగే లేదు, ఇక్కడ మీనింగే లేదు, వేస్ట్. ఇక్కడంతా ఈ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఎట్లుంది, ఒకరినొకరు కాపాడుకుంటారు. నాకు అనిపిస్తుంది అండి, వీళ్ళంతా కూడా మనం అనుకుంటాము ఆ పార్టీ వీని తిడుతుంది, వాళ్ళు గొప్పోళ్ళు, ఈ పార్టీ వాడిని తిడుతుంది, వీళ్ళు గొప్పలు అనుకుంటాం. కానీ సింపుల్గా చెప్పాలంటే బాగా అండర్స్టాండ్ చేసుకున్నాక ఏంటంటే రెండే వర్గాలండి. ఒకటి ఏంటంటే పాలకుల వర్గం, అదొక డైమెన్షన్. దెన్ పాలితుల వర్గమా ఐ డోంట్ నో, అంటే పీపుల్ పాలితుల వర్గం. ఈ రెండే వర్గాలు. మనందరం ప్రజలము, వాళ్ళందరూ పాలకులు. సో పాలకులు ఎట్లుంటారంటే వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు, మన కోసం కొట్లాడతారు. ఉత్తగానే వాడు అట్లా, వాళ్ళ లంగా వీళ్ళు లఫంగా ఇవన్నీ అంటారు. కానీ జెన్యున్గా మళ్ళీ రాత్రి ఇద్దరు ఫోన్ చేసుకుంటారు, మంది అవుతారు. మనం ఏమనుకుంటాం, మా నాయకుడు గొప్పడు, మీ వాడు వేస్ట్, మా వాడు గ్రేట్ అని మనం కొట్లాడుకుంటాం, పిచ్చోళ్ళం పబ్లిక్. కానీ అల్టిమేట్గా వాళ్ళకి వాళ్ళు మంచిగా కొమ్ము కాసుకుంటారు, ఒకరికొకరు దే విల్ హెల్ప్ ఈచ్ అదర్. కానీ మనకే అర్థం కాదు. మనమేమో మావాడు గేట్ అనుకుంటాం. కానీ ఉండదండి. అంటే వీళ్ళు ఎంత సిస్టమ్ని మతలబ్ చేసినా, ఎంత ఏం చేసినా, ఒకసారి చరిత్ర చూసుకుందాం. అడాల్ఫ్ హిట్లర్ బంకర్లో దాక్కొని గనుతో కాల్చుకుండు. ఎంత పెద్ద నియంత అండి. హీఈస్ ఎ గ్రేట్ డిక్టేటర్, వెరీ డెస్పాటిక్. అంత పెద్ద డిక్టేటర్ అయ్యుండి వాడు బంకర్లో కూర్చొని ఆత్మహత్య చేసుకుండు. మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ డిక్టేటర్ అయినా తీసుకోండి ప్రపంచంలో, ఒక్కోడు చావు కూడా నార్మల్గా జరగలే. ఒక్కరు కూడా సహజ మరణం కాదు. ఆల్మోస్ట్ అంటే దే హ్యావ్ రియల్లీ సఫర్డ్ బిఫోర్ దేర్ డెత్. ఏం సంపాదిస్తారు, ఎంత సంపాదిస్తారండి, ఎంత సంపాదించాలా, ఏం సంపాదించాలి, ఎవరి కోసం ఇప్పటికే వందల వేల కోట్లు సంపాదించారు, ఇంకా ఏం సంపాదించాలి? పోనీ అంత సంపాదించి ఎవరికైనా చెప్పుకుంటురా అంటే ఏం చెప్పుకుంటారు? అన్ని తీసుకుపోయి స్విస్ బ్యాంక్లో పెడతారు. స్విస్ బ్యాంక్లోనేమో లక్షల కోట్లు మూలుగుతుంటాయి. అరే ఇక్కడనేమో ప్రజలు బాధపడుతున్నారు, ప్రజలకి ఉద్యోగాలు లేవు. ఒక సైడ్ ప్రజలు బాధపడుతుంటే ఇంకొక సైడు వాళ్ళు లక్షల కోట్లు వెనకేసుకొని మా వాళ్ళు ఏముందండి పవర్లో? ఏం పవర్, ఎంత పవర్ అనేది మంచి పనికి హెల్ప్ కావాలి. కానీ మీరు ఎందుకు తీసుకుంటారు పవర్? మీకు అసలు మంచి పని చేయాలనుకోండి, మీకు పవర్ కావాలా అండి? ఇప్పుడు మీ ఇంటి ముందర రోడ్డు మనం తవ్వుతాం కదా, ఇటు నుంచి అటు ఎవడో పైప్ వేసుకుంటాడు, కానీ దాన్ని తవ్వుతారు, అది అట్లా గుంత పడుతుంది. ఏ గల్లీ పోయినా చేస్తారు హైదరాబాద్లో, కనీసం ఒకటన్నా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఆ గుంతని ఫిలప్ చేయాలండి. మీరు మీ డబ్బులు పెట్టుకొని ఒక 2-3 వేలు పెట్టుకొని మట్టి తీసుకొచ్చి ఆ గుంతని ఫిలప్ చేసిరు అనుకుందాం. మిమ్మల్ని ఎవడన్నా ఆపుతారా అండి? మీ గల్లీలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ మున్సిపల్ కమిషనర్ కానీ వచ్చి రై ఎందుకురా నాకు చెప్పకుండా రోడ్డు ఫిలప్ చేసుకుంటున్నాం అని అంటాడా? మంచి పని నేను ఏమంటున్నా అంటే, మంచి పని చేయడానికి పవర్ అక్కర్లేదు. మంచి పని చేయడానికైతే అయితే వీళ్ళకి కావాల్సిన పవర్ ఏంటిదంటే చెడు పనులు చేయడానికి పవర్ కావాలి. నువ్వు మంచి పని చేయడానికి పవర్ ఎందుకండి? ఒక మ్యాన్ హోల్, ఒక ఎంసీహెచ్ మ్యాన్ హోల్ ఓపెన్ అయి ఉంటే నువ్వు అక్కడ నిల్చొని నీ బండి అడ్డంగా పెట్టి అందరిని ఆపి డైవర్ట్ చేసినావు అనుకో, నిన్ను ఎవడని తిడతాడా? అరే నీకేం పని రా, ఇక్కడ బండి ఆపి అందరినీ డైవర్ట్ చేస్తున్నావు అని ఎవడు అంటాడా? ఇంకా నేను మెచ్చుకుంటారు. దానికి పవర్ కావాలా అండి? నాకు అదే అనిపిస్తుంది. పవర్ అంటే మనల్ని అందరు పవర్ అని వస్తారు. పవర్ కోసం అంటే తప్పు చేయడానికి పవర్ కావాలనిపిస్తుంది నాకు. వీళ్ళకి మంచి పని చేయడానికి అసలు పవరే అక్కర్లేదు. మంచి పని చేయడానికి మళ్ళీ ఆ పవర్ కోసం తప్పు చేయాలా, ఆ తప్పులు చేయడానికి పవర్ కావాలా. ఇది ఒక విషయస్ సైకిల్. డబ్బు సంపాదించాలంటే పవర్ కావాలంటే డబ్బు కావాలా. ఇది ఇంట్లో తిరుగుతున్నారు. కామన్ మ్యాన్ పిచ్చోని చేస్తున్నారు. సింపుల్. అట్లా
చాలా చాలా బాధగా ఉందండి అసలు. సిచ్యువేషన్ చూస్తుంటే, తెలంగాణ స్టేట్ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఏం జాబులు వస్తాయి, ఏమొస్తాయి? ఒక సైడ్ ఏమో ద రిచ్ ఆర్ బికమింగ్ రిచ్ 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 రిచ్, ఇంకొక సైడ్ ఏమో పూర్ ఆర్ బికమింగ్ పూర్ పూర్. వాళ్ళకి జాబులు లేవు, ఉద్యోగాలు లేవు, అట్లా ఉంది. మనం ఏమంటాం, నాలాంటి వాడు సిస్టంలోకి వద్దామని బాగా ప్రయత్నం చేసినాం, నేను కానీ మా దోస్తులు కానీ. లాగా తిన్నామా, ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే మనకి పవరు లేదు, మనీ లేదు కదా, రెండు లేవు. కామన్ మ్యాన్, మనకు పక్కింటోడే తెలియదా, ఇక సిస్టంలో ఏం తెలుస్తుంది? వీఆర్ నాలాంటి వాడు వీఆర్ వర్కింగ్ ఆన్ ద పే చెక్, మంత్లీ పే చెక్ వస్తే మన నోట్లోకి ముద్ద పోతుంది, లేకపోతే పోదు. ఏం చేయగలుగుతాను చెప్పండి? ఇప్పుడు నాలాంటి వాడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఆలోచించి మాట్లాడడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి. ఎవరు మనం కొట్లాడతామా? సిస్టమ్ కనబడుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం. పాపం జయప్రకాష్ నారాయణ్, జేడి లక్ష్మీనారాయణ లాంటి గ్రేట్ పీపుల్, బ్యూరోక్రాట్సే సిస్టంలోకి వచ్చి ఖాళీకి కూర్చున్నారు. అవునా? పాపం వాళ్ళని గెలిపించుకున్నామా అండి మనం? జేపీ గారిని అయితే మనం అసలు గెలిపించుకోవాలి. కానీ ఆయన ఎన్నిసార్లు ఆయన ఒకటేసారి గెలిపించారు, ఏదో నామకే వస్తే ఫస్ట్లో. తర్వాత పాపం ఆయన పక్కన పెట్టేసారు. ప్రజలు కూడా అట్లే ఉన్నారు. కొన్ని ప్రజలని గొప్ప వాళ్ళు అందామంటే వీళ్ళు అట్లే పాడారు కదా. ఆ సినిమా చూడండి, భారతీయుడు 2. భారతీయుడు 1 కాదు, భారతీయుడు 2 చూడండి. భారతీయుడు 2లో క్లియర్గా చెప్పారు, ప్రజలకే కావాలంట కరప్షన్. అంటే గవర్నమెంట్ని బ్లేమ్ చేయట్లేదు, ప్రజలు దే గాట్ అకస్టమ్ టు కరప్షన్. ఇప్పుడు కరప్షన్ లేకపోతే మనకే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం బండి పట్టుకోగానే అన్నా చూడన్నా 200 ఉన్నాయి చూడన్నా, మనమే ఇస్తున్నాం వానికి. నువ్వు హెల్మెట్ వేసుకోవు, ఆయనకి దొరుకుతావు, ఆడు 1000 రూపాయలు చలానే ఇస్తాడు ట్రాఫిక్ వాడు లీగల్గా, నువ్వు వానికి 700 ఇస్తున్నావు, 200 ఇస్తున్నావు. సో వీ అవర్ సెల్ఫ్స్ ఆర్ కరప్టెడ్. మనమే వాళ్ళని కరప్ట్ చేస్తున్నాం. సో మనం కరప్షన్లో మనకు అలవాటు అయిపోయింది. ఒకవేళ వాడు అన్నగో చూడు ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ అయినాక నీ ఫైల్ చూస్తా అనగానే మనం ఫస్ట్ అన్ని ఫైల్స్ 2 నెలలు పడుతుంది, నాకు చూడు రాదు, 10,000 తీసుకో, నాది జల్దీ కనెక్షన్, వాటర్ కనెక్షన్ లేకపోతే ఇంకేదో కనెక్షన్, కథం. వాడి పనులన్నీ పక్కన పెట్టి మనమే కరప్ట్ చేస్తున్నాం. సో ప్రజలు కూడా కొంచెం అట్లనే ఉన్నారండి. మనం ఎంత గవర్నమెంట్ని బ్లేమ్ చేసినా, సిస్టమ్ని బ్లేమ్ చేసినా, మనం కూడా కొంచెం మారాలండి, తప్పదు. మనం మారకుండా మన దేశం మారాలి, సింగపూర్ కావాలి, జపాన్ కావాలంటే ఎడగలుగుతుంది ఇది అట్లా. సరే, ఇది ఎంత ముచ్చట చెప్పుకున్నా ఇంతే. ఇక టీజీపీఎస్సీ ముచ్చట ఒడవని ముచ్చట కదా, ఇది ఒడుస్తలేదు ముచ్చట. ఇది ఏడికిపోతుందో నాకు తెలియదు. మేమైతే వదిలేసినాము మంచిగా. అప్పుడు ఎగ్జాము నేనైతే ఆగస్టు 16కి వదిలేసినండి. నేను ఆగస్టు 16కి బుక్కులు పక్కన పెట్టిన. ఎందుకంటే ఆగస్టు 16కి మీరు చూడండి, లాస్ట్ ఇయర్ హిందూ పేపరు ఆ రోజే రాసిండు, హాఫ్ పేజ్ ఆర్టికల్ రాసిండు హిందూ వాడు. నాకు ఆ రోజే అర్థమైపోయింది ఇది ఎగ్జామ్ పీక్తుంది. మంచిగా తిరిగి వచ్చినాము, ఎగ్జామ్ అటెండ్ కావాలంటే అటెండ్ అయినాం, కానీ చదివినాం, కానీ ఎగ్జామ్ అయితే వదిలేసినాం. పర్పస్ఫుల్ కదా, బై చాయిస్. ఎందుకంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసి ఉంటే అనుకున్నాం, రాసి ఉంటే నాకు ఏదో ర్యాంక్ వచ్చి ఉండేది. కానీ తర్వాత దీంట్లో అవకతవకలు జరిగినాయి అని తెలిసి ఒక 2-3 ఇయర్స్కి జాబ్ పోయింది అనుకో, నా గర్కా నా ఘాట్కా. అన్న జాబ్ ఎట్లా పోతుంది అన్న అంటే పోతుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎట్లా పోయింది జాబు? వెస్ట్ బెంగాల్లో ఎట్లా పోయిందండి జాబు? నువ్వు దొరకవా? నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు. ఎంతమంది దొరుకుతలేరండి రోజు? అసలు మీరు రోజు వార్తలు చూడండి, V6 వార్తలు చూడండి, ప్రతిరోజు వాడు దొరికిండు, వీడు దొరికిండు, వాడు దొరికిండు, రెడ్ కలర్ వాటర్ బాటిల్ ముందర పెట్టుడు, ఫోటోలు తీసుడు. అంటే వీళ్ళందరూ కూడా మేము దొరకమనుకొని చేస్తారు, కానీ దొరుకుతారు. అట్లనే ఇప్పుడు కూడా జరిగిన అవకతవకల్లో ఖచ్చితంగా దొరుకుతారు. నువ్వు ఎంత తెలివిగానే పెట్టానా, ఎంత తెలివిగానే అయ్యి ప్రకృతి నేను పట్టిస్తుంది. మనము పట్టించినాక నేను ఈ వీడియో మళ్ళీ అప్పుడు పెడతా. ప్రకృతిని మోసం చేయలేరండి. యూ కెనాట్ చీట్ ద నేచర్. ఎవడన్నా నేచర్ నుంచి తప్పించకుండా, ఎవడన్నా ఇంతవరకు భూప్రపంచంలో నేచర్ నుంచి ఎవడన్నా తప్పించకుండా, నేను మృత్యుంజయుని కావాలని చాలా మంది తపస్సు చేశారు, ఎంతోమంది. ఎవరికైనా వచ్చిందా నేచర్? ఏమైనా ఎక్సెప్షన్ ఇచ్చింది ఎవరికైనా? సో నేచరే పట్టిస్తుంది. మీరు ఏం చేయకండి. నేచర్ ఇట్ సెల్ఫ్ విల్ షో ద ప్రూఫ్.
అప్పటిదాకా మనం ఏం చేయాలంటే నాలాంటోడు నీలాంటోడు వీ హ్యావ్ టు వెయిట్ విత్ పేషెన్స్తో మనం వెయిట్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. వాళ్ళే వస్తారు బయటికి, అంతే, దొరుకుతారు. అది సరే అండి. ఇంక నేను నెక్స్ట్ కొన్ని ఈరోజు రేపు కొన్ని 2-3 వేరే వీడియోలు చేస్తా, చూద్దాం. ఈ టీజీపీఎస్సీ ముచ్చట ఒడుస్తలే తెగుతలేదు అన్నట్టు ఉంది కథ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.